వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే పోలాండ్లో అదేవిధంగా ఉక్రెయిన్ దేశంలో పర్యటించారు. 1979 తర్వాత పోలాండ్లో పర్యటించిన భారత ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. అదేవిధంగా ఉక్రెయిన్ స్వతంత్రాన్ని పొందిన తర్వాత ఆ దేశాన్ని పర్యటించిన భారతదేశపు తొలి ప్రధానమంత్రిగా కూడా మరో సరికొత్త రికార్డును ఆయన సృష్టించారు. అదేవిధంగా రష్యా ఇటీవలే పర్యటించినారు. మనందరికీ తెలిసిందే, రష్యాకి ఉక్రెయిన్కి మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం జరుగుతూ ఉంది. సో దాదాపు 2 years కూడా దాటిపోయింది. ఇంకా అది ఒక కొలిక్కి రావడం లేదు. రష్యాను పర్యటించిన అతి తక్కువ కాలంలోనే, స్వల్ప వ్యవధిలోనే ఉక్రెయిన్ కూడా సందర్శించారు. సో యుద్ధం ముగించి ఒక క్రియాశీల పాత్రను పోషించాలి అన్న ఉద్దేశం మనకు కనపడింది. సో ఈ నేపథ్యంలో మనకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ తీసుకుంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, అదేవిధంగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో కూడా 2 రాష్ట్రాల్లో అంతర్జాతీయ సంబంధాలపైన మనకు సిలబస్ ఉన్నది. మీరు ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా, గ్రూప్ 3 తీసుకున్నా అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మెయిన్స్లో మాత్రం లేదు. సో మిగతా అన్ని ఎగ్జామినేషన్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్. సో ఇలా ఈ పర్టికులర్ ఏరియాకు సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. సో మనం ఏ విధంగా చర్చించబోతున్నామనంటే, ఉక్రెయిన్ పర్యటన నేపథ్యంలో ఒక కాంక్రీట్ అగ్రిమెంటు కుదరలేదు. సో ఇది రష్యా ప్రభావం మూలంగా. సో రష్యాతో మనకు ఎందుకంతటి పటిష్టమైన సంబంధాలు ఉన్నాయి, ఇంకా ఈ ఉక్రెయిన్ అండ్ పోలాండ్ పర్యటనలోని ముఖ్య అంశాలు, ఈ కోణాల్లో మనం ఈ సెషన్ని చూద్దాం. సో ఇందులో మనం ఎక్కువగా హిందూ ఎడిటోరియల్లోంచి చాలా అంశాలను పికప్ చేసామన్నమాట. ఒక రకంగా చెప్పాలనంటే హిందూ ఎడిటోరియల్ని యాస్టేజ్గా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అడిషనల్గా, అంటే దానికి అదనంగా వాల్యూ పాయింట్స్ కూడా మేము మీకు అందిస్తూ ఉన్నాము, రైట్? సో మరి స్పెషాలిటీస్ మనకు ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే, కింది వారిలో సరైన వాటిని గుర్తించండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని అంటాడు. అక్కడ ఆ పర్టికులర్ క్వశ్చన్స్లలో ఇలాంటి స్పెషాలిటీస్ పైన ఫోకస్ చేస్తారు. ద ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ ఉక్రెయిన్ ఆఫ్టర్ ఇట్ గాట్ ఇండిపెండెన్స్. సో 1991లో ఉక్రెయిన్ దేశము స్వతంత్రాన్ని పొందింది. మరి అంతకుముందు లేదా అనంటే యుఎస్ఎస్ఆర్లో భాగం. యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైన యుఎస్ఎస్ఆర్ నుంచి దాదాపుగా 15 దేశాలు పుట్టుకొచ్చినాయి. అలా జన్మించిన దేశాలలో మనకు ఉక్రెయిన్ కూడా ఒకటి, రైట్? సో మరి ఇక్కడ ఇంకొక కీలకమైన పాయింట్, ఇండోనేషియా, తుర్కియే, సౌత్ ఆఫ్రికా, హంగేరీ. ఇప్పటి వరకు ఈ 4 దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు వీళ్ళు అటు రష్యాను, ఇటు ఉక్రెయిన్ను, 2 దేశాలను సందర్శించినారు. ఆ జాబితాలో చేరిన 1, 2, 3, 4 5th హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రభుత్వాధినేత నరేంద్ర మోడీ, రైట్? అడుగుతారు ఏమని, కింద పేర్కొన్న ఏ దేశాలకు సంబంధించిన ప్రభుత్వాధినేతలు అటు రష్యా, ఇటు ఉక్రెయిన్లను సందర్శించి యుద్ధాన్ని విరమింపజేసేందుకు కృషి చేశారని అడుగుతారు. సో అందులో ఒక 5-6 దేశాలు ఇచ్చి కేవలం 1, 2 అట్లా ఇస్తారు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడు కూడా బైహార్ట్ చేయకండి. సో మ్యాప్ పాయింటింగ్ ద్వారా దీన్ని నేర్చుకునేందుకు మీరు ప్రయత్నం చేయండి. సో మనకు ఇప్పుడు ఆసియా ఖండంలో తీసుకుంటే ఇక ఇండియా ఉందనుకుంటే ఇటువైపుగా మనకు ఇండోనేషియా, ఇండియా, అండ్ నెక్స్ట్ మీరు ఆఫ్రికా కాంటినెంట్కి వస్తే దక్షిణాఫ్రికా, ఆఫ్రికన్ కాంటినెంట్లో. యూరోప్లోకి వెళ్తే తుర్కియే, హంగేరీ, దట్స్ ఇట్, రైట్? సో ఇట్లా ఇండోనేషియా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, తుర్కియే అండ్ హంగేరీ, ఈ 5 దేశాలకు సంబంధించిన ప్రభుత్వాధినేతలు 2 దేశాలను సందర్శించినారు యుద్ధ విరమణలో భాగంగా, రైట్? ఇట్లా అడుగుతారు క్వశ్చన్. ఉక్రెయిన్ స్వతంత్ర దేశమైనాక పర్యటించిన భారత తొలి ప్రధాని నరేంద్ర మోడీ. సో ఉక్రెయిన్ రష్యాలను సందర్శించిన తొలి నేత లేదా 5వ నేత, ఆ విధంగా ఆడుతారు. సో కాబట్టి మనం ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పైన బాగా కమాండ్ కలిగి ఉండాలి. మరి ఉక్రెయిన్ సందర్శించారు. పోలాండ్ అనేది ఇబ్బందికరమైన పరిస్థితులలో ఏం లేదు. సో పోలాండ్ దేశానికి వెళ్ళి మనకు వ్యవసాయము, సంస్కృతి ఇలాంటి రైట్ రకరకాల విభిన్న రంగాలకు సంబంధించిన అంశాలపై ఒప్పందం అనేది కుదిరింది. సో ఉక్రెయిన్ అనేది మనకు సుదీర్ఘకాలంగా వార్తలో ఉన్న నేపథ్యంలో ఆ దేశ సరిహద్దులు ఏవి అని అడగవచ్చు. సో రష్యా నుంచి స్టార్ట్ చేయండి.
ఈ ఏరియా మొత్తం రష్యా, తర్వాత బెలారస్. రష్యాకు బెలారస్ చాలా చాలా క్లోజ్గా ఉంటుంది, రైట్. సో అండ్ ఒక రకంగా మాట్లాడంటే రష్యా బెలారస్ ఒకే తాటిపైన ఉంటాయి, రెండు కూడా ఎప్పుడైనా అంతే. అండ్ పోలాండ్, ఈ దేశానికి కూడా వెళ్ళారు మన భారత ప్రధానమంత్రి. పోలాండ్ దేశ రాజధాని వార్సా, ఒకప్పుడు చాలా కీలకమైన యుఎస్ఎస్ఆర్కు చాలా కీలకమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. సో ఈ వార్సా అగ్రిమెంట్ లేదా వార్సా ప్యాక్ట్ నాటోకు వ్యతిరేకంగా ఏర్పాటైంది. స్లోవేకియా, హంగేరీ, రొమానియా, మాల్డోవా, రైట్. సో ఇవి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, అందరూ మనకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైందంటే ఫిబ్రవరి 24, 2022 అంటున్నారు. 23కి 24కి 2 years అయిపోయింది. సో నిజం చెప్పాలి అని అంటే 2014 నుంచి కొనసాగుతుంది. సో ఇప్పుడు సుదీర్ఘకాలంగా కొనసాగుతూ ఉన్నది. 2020 నుంచి కంటిన్యూస్గా ఉంది. నిజానికి 2014లోనే ఈ క్రిమియా ప్రాంతాన్ని రష్యా ఆక్రమించింది. సో ఇక్కడ మీరంతా చూస్తే గాన ఈ ఉక్రెయిన్ దేశంలో ఈ క్రిమియా అనే ప్రాంతము కాస్త దూరంగా ఉంటుంది భౌగోళికంగా, రష్యాకు అనుకూలంగా ఎక్కువ ఉంటారు. ఈ మెయిన్ ఉక్రెయిన్ ఏరియాలో వచ్చేసి యూరప్కి అనుకూలంగా ఉంటారు. యూరోపియన్ యూనియన్లో చేరాలి, నాటోలో చేరాలి, అటువైపుగా కోరుకునేవాళ్ళు. ఇదేమో ఇటువైపుగా కోరుకునేవాళ్ళు. అయితే ఈ క్రిమియా 2014లో ఏం చేసింది, ఇక్కడి శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది, మేము రష్యాలో భాగం, ఉక్రెయిన్తో సంబంధం లేదని. అంటే ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న సభ ఆ విధంగా తీర్మానం చేసింది కాబట్టి ఇది ప్రజలు చేసినట్టే. ప్రజల తీర్మానాన్ని శిరసా వహించాలి అని చెప్పి దీన్ని ఆక్రమించుకుంది. ఆ తర్వాత హెల్సింకి అగ్రిమెంట్, ఇట్లాంటి రకరకాల అగ్రిమెంట్స్ అయితే జరిగినాయి, రైట్. సో ఈ విధంగా మనకు ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి: రష్యా, బెలారస్, పోలాండ్, స్లోవేకియా, హంగేరీ, రొమానియా, మాల్డోవా. క్వశ్చన్ ఎట్లా వస్తుంది, కింది వాన్లో ఉక్రెయిన్తో సరిహద్దు లేనివేవి లేదా ఉక్రెయిన్తో సరిహద్దు ఉన్నవేవి గుర్తించండి. ఇంకా ఒక్కొక్కసారి మనకు రైట్, ఇది పశ్చిమంలో మనకు పైనుంచి కిందికి వరుసగా ఏ దేశాలకు ఉన్నది. సో అందుకే జాగ్రఫీ అంశాలపైన కమాండ్ బాగా ఉండాలి. మరి అన్ని దేశాలకు ఇలా నేర్చుకోవడం సాధ్యం కాదు. కాకపోతే రైట్, సుదీర్ఘకాలంగా వార్తల్లో ఉండే అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితం చేసే అంశాలపైన మాత్రం ఖచ్చితమైన కమాండ్ను కలిగి ఉండాలి, రైట్. సో అయితే ఉక్రెయిన్తో చర్చల సందర్భంగా భారతదేశానికి ఒక క్రియాశీలకమైన ఒప్పందాలు ఏమీ కుదరలేదు. సో ఒక్క మాటలో చెప్పాలనంటే వ్యవసాయ రంగంలో, సంస్కృతి అండ్ అదేవిధంగా మనకు వైద్య రంగానికి సంబంధించిన ఉత్పత్తులు అండ్ సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులలో మాత్రమే అగ్రిమెంట్స్ కుదిరినాయి, రైట్. సో రష్యాకు ఆగ్రహం తెప్పించేలా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు, రష్యాకు ఇబ్బంది కలిగే ఏ ప్రదేశాలను కూడా వెళ్ళలేదు. ఫర్ ఎగ్జాంపుల్, యుద్ధంలో మృతి చెందిన ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళకి అంజలి ఘటించడం కానీ అలాంటివి కూడా భారత్ చేపట్టలేదు. అంటే పూర్తి స్థాయిలో భారత్ ఇక్కడ ఒక భారత్ అనుకూల దౌత్య నీతిని ప్రదర్శించింది. అంటే కర్ర విరవకుండా, పాము చావకుండా ఒక దౌత్య విధానాన్ని ఇక్కడ భారత్ ఎంచుకుంది. కారణం ఏంటి అని అంటే రైట్, మనకు రష్యాతో ఉన్న సంబంధాలు, సో చాలా కీలకమైన సంబంధాలు. సో వీటిపైన కూడా మనకు క్వశ్చన్స్ రావచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నవి, మనకు లాస్ట్ మంత్ రష్యాకి వెళ్ళారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో ఈ దేశానికి వెళ్ళకు దాదాపుగా అతి కొద్ది కాలం కిందటే సో అక్కడ భారత ప్రధానమంత్రికి అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా అందించినారు. సో ఈ నేపథ్యంలో అప్పుడు కుదిరిన ఒప్పందాలు కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో భారతదేశం రష్యాల మధ్య $100 బిలియన్ వాణిజ్యం జరగాలి అని చెప్పి రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. సో అయితే ఈ వాణిజ్యం అనేది పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా సరే మనం సాధించాలి. సో పశ్చిమ దేశాలు అనంటే ఇక్కడ రష్యా ఉందనుకోండి, ఇటువైపు ఉండే దేశాలన్నీ పశ్చిమ దేశాలు. మనకైతే రష్యా కూడా పశ్చిమ దేశమే, కానీ రష్యాకు పశ్చిమాన అంటే ముఖ్యంగా అమెరికా, ఫ్రాన్స్, యూకే ఇలాంటి దేశాలు. సో ఇలాంటి దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తున్నాయి రష్యా పైన. అయినప్పటికీ మన వాణిజ్యం పెరగాలి సో అని చెప్పాయి, రైట్. సో భారతదేశం పైన అమెరికా ప్రెజర్ కూడా తెచ్చింది, పెట్రోల్ కొనకండి, లేదంటే S-400 కొనకండి అని చెప్పి. అయితే భారత్ అంగీకరించలేదు. భారత్ ఒక సార్వభౌమాధికార దేశం. రేపొద్దున మనకి ఎప్పుడైనా భారత్ నిజంగా ఒక సార్వభౌమాధికార దేశమా కాదా చర్చించండి అన్నారనుకోండి, ఈజ్ ఇండియా ఏ పర్ఫెక్ట్ సావరిన్ ఆర్ నాట్? సో అప్పుడు ఇలాంటి పాయింట్స్ రాయాల్సి ఉంటుంది.
ఇటీవలి కాలంలో అనేక ఆంక్షలు రష్యాపై విధించి రష్యాతో వాణిజ్యాన్ని చేసుకోకుండా ఉద్దేశపూర్వకంగా ఎన్నో ఒత్తిళ్లు తెస్తున్నా భారత్ తట్టుకొని నిలబడింది. చమురు కొనుగోలులో అగ్రస్థానంలో ఉన్నది. S-400తో పాటు ఇతర ఆయుధాలను కూడా కొనుగోలు చేస్తూ ఉంది. ఈ విధంగా భారత్ తన సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఉంది అని చెప్పి రాయొచ్చు. రైట్. సో బోత్ అగ్రీడ్. సో కొత్త కనెక్టివిటీ మార్గాలు చెన్నై వ్లాడివోస్టోక్ మ్యారిటైమ్ రూట్. సో దీన్ని ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలని చూస్తున్నారు. అదేవిధంగా నార్త్ సీ రూట్ అండ్ అదేవిధంగా INSTC అంటారు, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్. సో ఇరాన్లోని చహబర్ పోర్టు గుండా ఇది వెళ్తుంది. రేపొద్దున క్వశ్చన్ ఏం అడుగుతారు మనకు, భారత్కి రష్యాకి మధ్య కింది వాన్లో లేని జలమార్గం ఏది అని 1, 2, 3 ఈ 3 ఇచ్చేసి మనకు 4వది ఇస్తారు కదా, 4వదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి చెప్పినాను మనం MCQs ఫోకస్ చేసుకొని చదువుతూ ఉన్నాం. సో అన్ని ఎగ్జామినేషన్స్కి ఇది ఇంపార్టెంట్. అండ్ బోత్ ఆన్ ఎన్హాన్సింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద ఎనర్జీ సెక్టార్ ఇంక్లూడింగ్ న్యూక్లియర్ ఎనర్జీ. సో ఇది సాధారణమైన అగ్రిమెంట్, అణుశక్తి, మౌలిక సదుపాయాలు. అదేవిధంగా మనకు రక్షణ రంగానికి సంబంధించి 2 దేశాలు కూడా కలిసి పనిచేయాలని నిర్ణయించినాయి. రైట్. సో అండ్ నెక్స్ట్ మనము వెళ్ళే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, రేపు ఓరియంటేషన్ అంటే 25th నాడు మనకు ఓరియంటేషన్ సెషన్ అనేది జరగబోతూ ఉన్నది. రైట్. సో అండ్ అంటే ఈరోజు యాక్చువల్గా మనకు ఓరియంటేషన్ సెషన్ అయిపోయింది. చాలామంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యి ఈ బెనిఫిట్స్ని వినియోగించుకున్నారు. అండ్ 26th ఆగస్ట్ నాడు క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి. రైట్. సో ఎవరైతే గ్రూప్ 2 క్రాక్ చేయాలనుకుని లక్ష్యంగా ఎంచుకున్నారో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సో 26th ఆగస్ట్ నాడు మనకు క్లాసులు అనేవి స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మీరు జాయిన్ కండి. ఆఫ్లైన్ పద్ధతిలో అయినా ఆన్లైన్ పద్ధతిలో అయినా మీరు వినవచ్చు. సో ఇది ఒక హైబ్రిడ్ బ్యాచ్, అంటే ఇక్కడ ఆఫ్లైన్లో జరుగుతున్న క్లాసులే మీరు అక్కడ వినవచ్చు, ఏదో రికార్డింగ్ చేసిన క్లాసులు కాదు. సో కాబట్టి ఏ క్లాస్ చెప్పేటప్పుడైనా ఆ రోజు వరకు కరెంట్ డేటాని మన ఫ్యాకల్టీస్ అందిస్తారు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ ఫోన్ నెంబర్స్కు మీరు కాల్ చేసి కనుక్కోండి. రైట్. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 కూడా మనకు ఓరియంటేషన్ సెషన్ అనేది అయిపోయింది. అండ్ రైట్ 26th ఆగస్ట్ అంటే రేపు క్లాసెస్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రైట్ ఇండియా అండ్ రష్యా ఆర్ పార్ట్ ఆఫ్ మనకు బ్రిక్స్. సో రేపొద్దున ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనకు అడిగే అవకాశం ఉన్నది. భారతదేశము రష్యా ఏ అంతర్జాతీయ కూటముల్లో 2 భాగంగా ఉన్నాయంటే బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. వీటితో పాటు రీసెంట్గా మనకు సౌదీ అరేబియా, ఇరాన్, UAE, ఈజిప్ట్, ఇథియోపియా దేశాలు చేరినాయి. రైట్. అదేవిధంగా G20లో కూడా 2 దేశాలకు భాగస్వామ్యం ఉన్నది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఈ కూటమిలోకి బెలారస్ కూడా చేరింది. రైట్. సో ఈ విధంగా ఇన్ని అంతర్జాతీయ కూటముల్లో భారతదేశం, రష్యాలు భాగస్వామిగా ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇండియా, రష్యాలు MTCRలో కూడా భాగంగా ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. MTCR అంటే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్. సో చాలా కీలకమైనది. సో ఇది బ్రహ్మోస్ మిసైల్ ఉందనుకోండి. సో ఈ బ్రహ్మోస్ మిసైల్ కాదు, S-400. రైట్. S-400 అనే క్షిపణిని రష్యా ఇండియాకు, సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను, బ్రహ్మోస్ మిసైల్ని రష్యా ఇండియాకు అమ్మింది, చైనాకు అమ్మింది. కానీ భారతదేశంది చాలా శక్తివంతమైంది. ఎందుకు ఒకే దేశము ఒక ఆయుధాన్ని 2 దేశాలకు అమ్మినా భారతదేశానికి చైనాతో పోలిస్తే భారతదేశానికి 3 రెట్లు ఎక్కువ పవర్ఫుల్, ఎక్కువ శక్తివంతమైన మిజైల్ను లేదా క్షిపణి నమ్మింది. కారణం ఏంటంటే ఇండియా, రష్యాలు MTCRలో సభ్యత్వాన్ని కలిగి ఉంటాం. నేరుగా ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. both India and China purchased S-400 from the same nation, but India's is 3 times more powerful than that of China. Why? అని అడుగుతారు. అంటే 2 దేశాలు కూడా S-400ను ఒకే దేశం నుంచి కొన్నాయి, కానీ భారత్ది 3 రెట్లు ఎక్కువగా శక్తివంతమైంది. కారణం ఏంటి అంటే భారత్, రష్యాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇందులో సభ్యత్వం ఉన్న దేశమే మరొక దేశానికి
పూర్తి పవర్ఫుల్గా ఉన్న వెపన్ని అమ్ముతారు. సో అందుకోసం అని చెప్పి భారతదేశం ఇది చాలా కీలకమైన పాయింట్ అనమాట. అదేవిధంగా ఇటీవలి కాలం అండ్ దీంతోపాటు ఇంకొక పాయింట్ చెప్తాను, బ్రహ్మోస్ మిజైల్. ఈ బ్రహ్మోస్ మిజైల్లో భారతదేశం రష్యాలు కలిసి డెవలప్ చేసినాయి మనకు, రైట్. ఈ బ్రహ్మోస్ మిసైల్ బ్రహ్మపుత్ర అండ్ మాస్కో ఈ 2 నదుల పేరు మీదుగా పెట్టారు. ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ అని చెప్పి శివథాను పిళ్ళై అనే వ్యక్తిని చెప్తారనమాట. ఈ బ్రహ్మోస్ మిసైల్ను భారతదేశం మరొక దేశానికి అమ్ముతా ఉంది. ఇది కలిసి డెవలప్ చేసింది రష్యాతోటే, కానీ మరొక దేశానికి అమ్ముతుంది. సో ఈ క్లాస్ చూసే ప్రతి ఆస్పిరెంట్కి నేను చెప్పేది ఏంటంటే, ఏ దేశానికి భారతదేశం ఇది అమ్ముతా ఉంది. సో దీన్ని మీరు యూట్యూబ్ వేదికగా స్పందించండి. సో ఎక్కువ మంది ఆన్సర్ చేయడం వల్ల సో బాగుంటుంది. అండ్ మరింత కంటెంట్ కానీ మరిన్ని క్వశ్చన్స్ రూపంలో మీకు ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడేలా అందించడం సాధ్యమవుతుంది అమిగోస్ ఇన్స్టిట్యూట్కి, రైట్. అండ్ అదేవిధంగా వివిధ సందర్భాల్లో రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాలను భారత్ గైర్హాజరైంది, రైట్. సో మరి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం నుంచి రష్యాను తొలగిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంలో భారతదేశం గైర్హాజరైంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 2024, ఇదంటే మనకు 23లో జరిగింది, 22లోనే జరిగింది. ఈ సంఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది, ఫిబ్రవరి 21, 22 ఆ ప్రాంతంలో. రష్యాను ఆక్రమించుకోవడాన్ని నిరసిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. 141 దేశాలు మద్దతు ఇస్తే భారత్ ఇందులో గైర్హాజరైంది. అంటే రష్యాకు వ్యతిరేకంగా ఎక్కువ నిర్ణయం తీసుకోవడం లేదు. కారణం ఏంటంటే మనకు రష్యాతో భారతదేశానికి అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు రష్యా. భారతదేశంతో $100 బిలియన్ వాణిజ్యాన్ని కలిగి ఉన్నది. సో ఈరోజు మొత్తం ఆఫ్రికా కాంటినెంట్ తోటి మనకంత వాణిజ్యం ఉంది. అంటే ఆఫ్రికా ఖండంలో ఉండే అన్ని దేశాలతో మనం చేసే వాణిజ్యము ఒక్క రష్యాతో చేసే వాణిజ్యంతో సమానము. సో కాబట్టి భారతదేశం రష్యాతో ఎట్ ద సేమ్ టైం ఇతర దేశాలకు ఆగ్రహం తెప్పించకుండా తన దౌత్య విధానాన్ని ప్రదర్శిస్తుంది, రైట్. ఆ విధంగా మనము చూడొచ్చు అన్నమాట. అండ్ రైట్, మరి ఇండియా ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యాకు తీసుకున్న ఇతర అనుకూల నిర్ణయాలు కానీ చూస్తే G20లో ఉక్రెయిన్ చేరాలన్న ప్రతిపాదనను భారత్ అడ్డుకుందన్నమాట. సో నిజానికి G20లో ఆఫ్రికన్ యూనియన్ చేరబోతున్నది దాదాపుగా. సో ఇంకా అన్ని ప్రక్రియలు పూర్తవుతూ ఉన్నాయి. సో మరి G20లోకి ఆఫ్రికన్ యూనియన్ తీసుకొచ్చిన దేశం ఆ ఘనత కూడా భారతదేశానిదే. ఎట్ ద సేమ్ టైం ఉక్రెయిన్ చేరడాన్ని భారత్ వ్యతిరేకించింది. అండ్ ఆ తర్వాత ఎన్ని ఆంక్షలు విధించినా సరే రష్యా పైన, భారత్ను కూడా హెచ్చరించినా సరే మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము, రైట్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము. ఈ ఉక్రెయిన్తో రైట్ కుదిరిన ఒప్పందాలు అన్నమాట, సాధారణ ఒప్పందాలే కుదిరాయి. బట్ ఎందుకు విశేషంగా చెప్పుకుంటున్నాం మనము అనంటే, రష్యాకు ఉక్రెయిన్కు రెండిటికి వెళ్ళిన నేతల్లో ఈయన కూడా ఒకరున్నారు. సో బ్యాక్ టు బ్యాక్ వెళ్ళారు కాబట్టి మనం ఇంపార్టెంట్గా చూడాల్సి ఉంటుంది. సో ఇది ఈ సెషన్కు సంబంధించిన అంశం. మరొక అంశంతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.